ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మినిస్టర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూన్ 12న బుధవారం ప్రమాణ స్వీకారోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక ద్వారా మరోసారి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం జరుగుతుందన్న విషయం రివీల్ అయిందనేలా వార్తలు వైరల్ అవుతుండడం విశేషం. కన్నుల పండుగగా జరిగిన ఆ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య సైలెన్స్ వార్ జరుగుతున్నట్టు మరోసారి కన్ఫర్మ్ అయింది. రీసెంట్ గా ఢిల్లీ పర్యటన ముగించుకుని అన్నయ్య చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవికి వదిన సురేఖమ్మకు అలాగే అమ్మ అంజనాదేవి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే మెగా ఫ్యామిలీలో ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా షేర్ చేసుకునే అల్లు ఫ్యామిలీ ఇలాంటి అరుదైన సమయంలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. మెగా అల్లు బాండింగ్ ముక్కలవడానికి కారణం అల్లు అర్జునే అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి బయటపడి తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకునే క్రమంలో అల్లు ఆర్మీని లైన్ లోకి తెచ్చాడు. అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య సైలెంట్ వార్ జరుగుతోందని ఏదో ఒక రూపంలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అల్లు ఆర్మీని, అల్లు అర్జున్ ని ఆపడం మెగా ఫ్యాన్స్ వల్ల కూడా కాలేదు. అదే సినిమాకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ ఇక తగ్గేదేలే అన్నట్లుగా తన తీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇది మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. తనకు కావాల్సింది కూడా ఇదే అన్నట్లుగా అల్లు అర్జున్ బిహేవ్ చేశాడు. అవును, అల్లు అర్జున్ రేంజ్ పొలిటికల్ గా జీరో అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి ఏపీ ఎన్నికల్లో తను మద్దతు తెలిపిన వైసీపీ నేత శిల్పా రవికిషోర్ చంద్రారెడ్డి ఘోరంగా ఓడిపారు. అంతకుముందు తెలంగాణ ఎన్నికలలో తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశించి కంచర్ల కన్వెన్షన్ పేరుతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి అల్లు అర్జున్ ను పిలిపించి హడావిడి చేశాడు. తనకు టికెట్ ఇస్తే అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొంటాడనిలా కంచర్ల అప్పుడు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ని చూపించినా కూడా గులాబీ బాస్ ఆయనకు మొండి చెయ్యే చూపించారు. ఆ తర్వాత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించినట్లుగా వార్తలైతే వచ్చాయి. కానీ అక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది. ఈ లెక్కన అల్లు అర్జున్ పవర్ పొలిటికల్ గా ఏమాత్రం పని చేయలేదనేది స్పష్టమైంది. అయితే అల్లు అర్జున్ సంగతి పక్కన పెడితే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఈ అంతర్యుద్ధానికి కారణం ఏమేమి ఉంటుందా అని మూవీ లవర్స్ అందరూ నెట్టింట్లో తెగ సర్చ్ చేస్తున్నారు. అయితే దీనికి బీజం చిరంజీవి రీ ఎంట్రీ ఫిల్మ్ తో పడిందనే వాదనలో ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. చిరుతో ఎన్నో సూపర్ హిట్స్ కొట్టిన నిర్మాత అల్లు అరవింద్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీని ప్రొడ్యూస్ చేయాలని ఆశపడ్డారు. కానీ ఆ సినిమాని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు. ఆ తర్వాతి సినిమాకు కూడా అల్లు అరవింద్ కి ఛాన్స్ దక్కలేదు. వరుసగా చిరుతో రామ్ చరణ్ 3 సినిమాలను లాక్ చేశారు. దీంతో అల్లు అర్జున్ హట్ అయ్యాడని, అప్పటి నుంచే అల్లు పవర్ ఇదని చాటేందుకు ఆర్మీ ట్యాగ్ తగిలించుకున్నాడనిలా ఫిల్మ్ నగర్ లో టాక్ ఓ రేంజ్ లో వినిపించింది. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎక్కువగా మాత్రం ఇండస్ట్రీలో ఇదే టాక్ డిస్కస్ అవుతూ ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందనే దానికి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న దూరాన్ని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిది అనేలా విమర్శకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీలైనంత త్వరగా మెగా అల్లు ఫ్యామిలీస్ మధ్య జరిగే సైలెన్స్ వార్కు ఎండ్ కార్డ్ పడాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.